పార్టీ సెక్రటరీ మడిపల్లి గోపాలరావు గారు మనతో పాటు మాట్లాడేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి సార్, నిజంగా చాలా విషాదకరమైన ఘటన. రామారావు గారు మరణాన్ని పార్టీ ఏ విధంగా భావిస్తుంది? చాలా దుర్మార్గం, దారుణం. ఈ గ్రామమే కాదు, ఈ చుట్టుపక్కల గ్రామాలు, ఈ మండలంలో అందరికీ వివాద రహితుడిగా, ప్రజలందరూ అభిమానించే ఒక మంచి నాయకుడిగా చాలా గుర్తింపు ఉంది కామ్రేడ్ రామారావు గారికి. ఈ ప్రాంతంలో ప్రజల కోసం చాలా సేవలు చేసినటువంటి వ్యక్తి. ప్రత్యేకంగా ఈ గ్రామం చూస్తే ఎక్కడో అట్టడుగున ఉన్నటువంటి ఈ గ్రామాన్ని ఇప్పుడు ముందు మెయిన్ రోడ్డు ఇవన్నీ చూస్తే ఈ ఊరు, ఈ గ్రామం అభివృద్ధి అయింది అంటే రామారావు గారు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఏకగ్రీవంగా 14 సంవత్సరాలు ఎన్నికైన కాలంలోని ఈ గ్రామంలో రోడ్లైనా, వీధులైనా, స్కూళ్ళైనా ఆయన నిత్యం ఈ గ్రామంలో నా ప్రజలు అభివృద్ధి తాపత్రయ పడుతుండేవాడు. ఇప్పటికీ ఆయన ఏ పని చేసినా ప్రజల కోసమే, వాళ్ళ అవసరాలు, వాళ్ళ జీవితాలు, వాళ్ళు ఎట్లా అభివృద్ధి చెందాలని చేస్తాడు. చాలా దురదృష్టం, చాలా దుర్మార్గమైన విషయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గుండాలు రామారావు గారు బ్రతికుంటే ఈ గ్రామంలో తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించలేము.